పులిసిన ద్రాక్షారసము. యోహాను శుభవార్త 19వ అధ్యాయము 29వ వచనం. అక్కడ పులిసిన ద్రాక్షారసముతో నిండిన పాత్ర ఉండెను. వారు నీటి పాచిని ఆ రసములో ముంచి దానిని హిస్సోపు కోలకు తగిలించి ఆయనకు అందించిరి. దాహము అని కోరితే నీరు ఇవ్వలేదు, కాని పులిసిన ద్రాక్షారసమును అందించిరి. ఆ రసములో నీటి పాచిని ముంచి ఆయనకు అందించిరి. నీరు అన్నది తీర్చలేని కోరిక సైనికుల అఘాయిత్యాలకు అంతు లేకుండా పోయింది. దాహమైనప్పుడు నీటికి బదులు ఏమిచ్చినా దాహం తీరదు. అయినప్పటికీ అమానుషంగా వ్యవహరించారు. 2008వ సంవత్సరంలో ఒరిస్సా రాష్ట్రం కందమాల్లో రాజేష్ డిగాల్ ను క్రీస్తును త్యజించాలని దుండగులు మెడ వరకు ఒక గోతిలో పూడ్చివేశారు. నాకు దాహమగుచున్నది అని అడిగినప్పుడు వారు ఆయన నోటిలో ఒకరి తరువాత ఒకరు మూత్రము పోశారు. తరువాత కొడవళ్లతో, కత్తులతో, బాకులతో అతి కిరాతకంగా చంపారు. భారత రాజ్యాంగ శిక్షా స్మృతిలో కారాగారములో ఉన్న వారికి ఎలాంటి షరతులు, వెసులుబాటులు ఉంటాయో వివరిస్తోంది. ముఖ్యముగా జీవిత ఖైదు, ఉరిశిక్ష అమలులో ఖైదీ చివరి కోరికను తీర్చుతారు. క్రీస్తు ప్రభువుకు అటువంటి అవకాశమే లేదు. జీవితములో క్రీస్తు కోసం తపించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అనుకూలమైన ఆహారం, ప్రదేశం, పరిస్థితులు, వాతావరణం, స్నేహితుల ఆదరణ, సానుకూలమైన సౌలభ్యాలు దొరకకపోవచ్చు. కానీ త్యాగ జీవితాన్ని అలవాటు చేసుకోవాలి. క్రీస్తు సువార్త విలువలకు ప్రథమ పీఠ వేయాలి. అప్పుడు స్వీయ రక్షణ, ఆత్మల రక్షణ, శాశ్వత జీవితం మీ సొంతము అవుతాయి. పరుల సేవలో జీవితం కలకాలం నా కాపరివి నువ్వే నువ్వే యేసయ్యా, కలకాలం నా ఊపిరివి.